హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఈ కర్రీ కోసమైతే రొయ్యలు చిన్న సైజువి తీసుకున్నాను. ముందుగా వాటిని తోకలు, మూతులు తీసేసి నీట్గా వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేయాలి. రొయ్యలు ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రొయ్యలు 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉండాలి. రొయ్యలు బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీలో కొంచెం కారం ఎక్కువే ఉండాలి. మీ కారం ఘాటును బట్టి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఈ రొయ్యలు తినడానికి కొంచెం స్మెల్ వస్తుందని ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఈ చిన్న సైజు రొయ్యల్లో కొంచెం స్మెల్ తక్కువగా ఉంటుంది. ఇలా ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ కూడా రాదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాను. కర్రీ నచ్చితే కామెంట్ కూడా చేయండి.